హాయ్ అందరికీ, నేను ఈరోజు గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట గోంగూర, 2 ఉల్లిపాయలు, 400 గ్రాముల చికెన్, ఓల్ గరం మసాలా, ఇంకా 3 పచ్చిమిర్చి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న గోంగూర, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత గోంగూర, పచ్చిమిర్చి అనేది ఇలా ఫ్రై అయిపోతుంది. తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నుంచి వాటర్ అనేవి బయటికి వస్తాయి. తర్వాత ఉప్పు ఇంకా గోంగూర పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికితే మన ఉప్పు, గోంగూర పేస్ట్ అనేది చికెన్కి బాగా పడుతుంది. తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది ఇలా ఉడికిపోయి ఉంటుంది. చికెన్లో నుంచి ఒక ముక్క తీసుకొని ఇలా అంటే అది ఈజీగా చినిగిపోవాలి. అలా ఉంటే చికెన్ అనేది బాగా ఉడికినట్టు. తర్వాత మనం చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్లో పైనుంచి కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే మన గోంగూర చికెన్ అనేది ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. పుల్లగా మసాలాల ఘాటుతో గోంగూర చికెన్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.